పెరుగన్నం తినకపోతే వేడి చేస్తుందని చాలామంది పెద్దలు ఒక మాట ఎక్కువగా వాడుతుంటారు. ఇది వాస్తవమా అంటే అస్సలు కాదు. ఎందుకంటే పిల్లలు కూరతో అన్నము తినేసేసిన తర్వాత ఇక ఆకలి లేక నాకేమీ వద్దు అని కూర అన్నంతోనే సరిపెట్టుకుని మానేస్తూ ఉంటారు. మరి ఇంకొంచెం అన్నం తింటే వాడు నీరసంగా లేకుండా ఉంటాడని, కొంచెం మళ్ళీ ఆకలి అనకుండా ఉంటాడని పెరుగన్నం కూడా అంత తినిపిస్తే ఇంత అన్నం వెళ్ళిపోతుంది కాబట్టి వాడికి పొట్ట నిండుతుంది, దండిగా ఉంటుందనే ఉద్దేశంతో పెరుగన్నం తినపోతే వేడి చేస్తుందని ఒక మాయమాట చెప్పి పిల్లల చేత బలవంతంగా తినిపించే ప్రయత్నం చేయడానికి చెప్పే మాటే తప్ప పెరుగన్నం తినపోతే వేడేమీ చేయదు, అసలు తినకపోయినా నష్టమేమి ఉండదు. వేడి చేసేది ఎప్పుడైతే ఉంటుందంటే మంచినీళ్ళు తక్కువ తాగినప్పుడు వేడి చేస్తుంది తప్ప పెరుగు తింటే చలవ చేయటం ఇట్లాంటివి ఏమీ ఉండవు. కానీ తినకపోతే అది అయిపోతుందని అపోహ మాత్రం పెట్టుకోవద్దని విజ్ఞప్తి.